సంక్రాంతి అంటేనే మన ఆడవారికి మొదట చేయాల్సిన పని ముగ్గులు వేయటం. పొద్దున లేచి వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గులు వేయటం నుండే పండగ స్టార్ట్ అవుతుంది. ఈ సంక్రాంతికి మేము వేసిన ముగ్గులు సందడి ఈ వీడియోలో చూసేయండి. ఇగో చూడండి, పొద్దున 5కి లేస్తే బయట ఎంత చీకటిగా ఉందో. ఎంత చీకటిగా ఉన్నా, ఎంత చలిగా ఉన్నా సరే లేయాల్సిందే, వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాల్సిందే. ఊరిలో పండగ రోజు ఇలా ఎర్లీ మార్నింగ్ 4 లేదా 5 గంటలకి లేచి పనులు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మా అమ్మమ్మ అయితే లేచి వాకిలి ఊడ్చుతోంది. ఇక నెక్స్ట్ ముగ్గులు వేయాలి కదా. చూడండి ఎంత చీకటిగా ఉందో, ఎవ్వరూ లెగలేదు కూడా. ఓన్లీ లైట్స్ నుంచి వచ్చే వెలుతురు తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. ఇక నెక్స్ట్ అమ్మమ్మ అయితే ఈ వాకిల్ని కడుగుతుంది వాటర్తో. ఒక లాస్ట్ 3 years బ్యాక్ వరకు ఇక్కడ రోడ్ లేకుండే. అప్పుడు పేడతో కల్లాపి చల్లి ముగ్గులు వేసేవాళ్ళం. ఇప్పుడు రోడ్డు ఉంది కాబట్టి కల్లాపి చల్లడానికి ఉండదు కదా, అందుకోసమే ఇలా వాటర్తో వాకిలినైతే కడుగుతుంది. సంక్రాంతి అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేవి ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, కోడిపందాలు, భోగిమంటలు. ఇవన్నీ సిటీల్లో చూడలేం. పల్లెటూరిలో అయితే వీటన్నింటితో పండగ చాలా ఘనంగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి ఇది పెద్ద పండగ. మనకి దసరా పండగ పెద్ద పండగ. ఈ పండగను 3 రోజులు జరుపుకుంటారు. అవి భోగి, సంక్రాంతి, కనుమ. ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉంది. అవేంటో మీకు ఈ వీడియోలో చెబుతాను. ఈ పండగల విశిష్టతలు, ఈ పండగలు ఎందుకు వచ్చాయి, ఎలా చేయాలి అనే అంశాలన్నీ మా తాతగారు మాకు చిన్నప్పుడు చెప్పేవారు. మన పండుగలు, సంప్రదాయాలు, వాటి పుట్టు పూర్వత్రాలు తెలుసుకోవడం మన బాధ్యత. చెప్పడం పెద్దవాళ్ళ బాధ్యత కూడా. ప్రతి పండగకి మీ పిల్లలను కూర్చోబెట్టుకొని ఆ పండగ ఎలా వచ్చింది, ఏంటి అన్న విషయాలు వారికి చెప్పండి. మన సాంప్రదాయాల పట్ల వారికి అవగాహన కల్పించి మన చరిత్రను ముందు తరాలకు అందజేయండి. చెప్పడానికి మాకు తెలియదు కదా అని అనుకునే వాళ్ళు మీ పెద్దవాళ్ళ నుంచి తెలుసుకొని చెప్పండి. తెలియంది తెలుసుకోవడంలో తప్పేం లేదు. ఇక మేమైతే మా ముగ్గుని స్టార్ట్ చేసాం. చూడండి, అవుటర్ లైన్ అయితే గీసేసాం. సో ఇలా వేయాలని మేమైతే డిసైడ్ అయ్యాం. సంక్రాంతి అంటేనే ఫుల్గా ముగ్గులు వేసేయడం. మన వాకిలు ఎంతవరకు ఉందో అంతవరకు గీసేయడమే. సో చూడండి, ముగ్గు అయితే ఇది. ఇక దీనికి కలర్స్ అయితే నింపాలి. మేము లేచినప్పుడు చూడండి ఎంత చీకటిగా ఉండేనో, ఇప్పుడైతే తెల్లవారింది కంప్లీట్గా. సో ఇప్పుడు నేను వేసిన ముగ్గుకైతే ఫుల్గా కలర్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా చూసేయండి. సో మేమైతే ఇక్కడ ముగ్గు ప్రిపరేషన్స్ చేస్తుంటే మా తాతయ్య ఇక్కడ ఆవు పేడతో గొబ్బెమ్మలు అయితే రెడీ చేస్తున్నాడు. ఇక ఈ సంక్రాంతి పండగ విషయానికి వస్తే, ఆ సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజే ఈ సంక్రాంతి పండగ. పండగని 3 రోజులు చేస్తారు అని చెప్పాను కదా. అందులో మొదటి రోజు భోగి. భోగితో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఈరోజు ఇంద్రుడిని పూజిస్తారు. తెల్లవారుజామున లేచి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. ఆవు పేడతో చేసిన పిడికలు భోగి మంటల్లో వేస్తారు. వాటితో పాటు ఎండిన కొమ్మలు, ఇంట్లో వాడని చెక్క వస్తువులు వేస్తారు. ఈ కాలంలో వణికించే చలిని తరిమేందుకే ఈ ఆచారం. దీనివల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి, వాతావరణ కాలుష్యం దూరమవుతుంది. రెండవ రోజు సంక్రాంతి. 3 రోజుల్లో ముఖ్యమైన రోజు. పంటలు ఇంటికి చేరే రోజు కనుక కొత్త పంటతో అరిసెలు, పాయసం మొదలైన పిండి వంటలు ఈ పండగకి చేస్తారు. కొన్ని ప్రాంతాలలో స్త్రీలు గౌరీదేవిని పూజించి ముత్తైదువులకు పూలు, పండ్లను వాయనంగా ఇస్తారు. మా దగ్గర అయితే ఈ ఆచారం లేదు. ఇక ఈరోజు మహిళలు బియ్యపు పిండితో ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయడం ద్వారా సరదా, సందడి, శారీరక శ్రమ వెనుక నలుగురితో కలిసి స్నేహబంధం కనిపిస్తాయి. ఇక ముగ్గులో గొబ్బెమ్మలు ముఖ్యం బిగులు. ఈ కాలంలో కీటకాల ద్వారా వ్యాపించే రోగాలు నయమవుతాయని అంటారు.
ఇక 3వ రోజు కనుమ. దీన్నే పశువుల పండగ అని కూడా అంటారు. ఈరోజు పశువులను పూజిస్తారు. రైతులు ఉదయాన్నే లేచి పశువులను పాకను శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెట్టి పూలదండలు వేసి వండిన వంటలను భగవంతునికి నివేదించి కొంత పశువులకు తినిపించి మిగిలిన దాన్ని పొలాల్లో చల్లుతారు. అలంకరించిన గంగిరెద్దులను ఊరిలో తిప్పుతారు. ఇక మా గొబ్బెమ్మలు అయితే రెడీ అయ్యాయి. చూడండి, చిన్నవి పెద్దవి ఇలా రెడీ చేసి పెట్టారు. సో చిన్నవి అయితే ఇంటిలో గుమ్మాల దగ్గర గుమ్మానికి 2 వైపులా 2 చొప్పున అయితే పెడతారు. ఎందుకు అంటే క్రిములు, సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా గుమ్మాన్ని దాటి ఇంటి లోపలికి చేరకుండా ఇలా ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు అయితే గుమ్మానికి 2 వైపులా ప్రతి గుమ్మానికి పెడతారు. అందుకే ఈ పండక్కి ఆవు పేడను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, ఆవు పేడతో కల్లాపి చల్లడం, ఇలా గొబ్బెమ్మలు వాడటం, ఇంకా ఆవు పిడికలను భోగి మంటలో వేయడం. సో ఫ్రెండ్స్ చూడండి, ఫైనల్గా అయితే ముగ్గుకి కలర్స్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఫుల్గా కలర్స్ వేసిన తర్వాత ముగ్గు అయితే ఇలా ఉంది. ముందుగా చేసిన పెద్ద సైజు గొబ్బెమ్మలను అయితే ఇక్కడ పెట్టుకొని ముగ్గు మధ్యలో పెట్టుకొని నవధాన్యాలు, ఇంకా రేగి పళ్ళు, ఇంకా అలాగే పువ్వులు, ఇంకా చెరుకు గడ, వీటన్నింటిని కూడా ముగ్గు మధ్యలో పెట్టుకోవడం మన ఆచారం. సో చూడండి, కంప్లీట్గా ఓవరాల్గా ముగ్గు లుక్ అయితే ఇలా ఉంది. సో చాలా బాగా వచ్చింది. వేసిన తర్వాత ఫుల్గా కలర్స్ పెట్టిన తర్వాత ముగ్గు అయితే చాలా చాలా బాగా వచ్చింది. మన సిటీలో అయితే ముగ్గులను నైట్ వేసి పడుకుంటారు. ఊళ్ళల్లో అయితే మార్నింగ్ లేసి వేస్తారు. ఊరికి సిటీకి ఇదే తేడా. ఇలా మార్నింగ్ వేయడం వల్ల మనకి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేసి ముగ్గులు వేస్తుంటే మన శరీరం మొత్తం, శరీరంలో ఉన్న అన్ని నాడులు కదులుతాయి కాబట్టి ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా ఇది పనికొస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి మేము వేసిన ముగ్గు ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెందుకు మరి లేట్, వెంటనే ఒక లైక్ కొట్టి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.